మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసీ సమాజం మీద యుద్ధం చేస్తున్నది. ఆదివాసీలు చేసినటువంటి నేరమేమిటి, ఆదివాసీలు చేసినటువంటి రాజ్యాంగ ఉల్లంఘన ఏంటి అని చెప్పి మేము ఇలా ఇక్కడి నుంచి ప్రశ్నించదలుచుకున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు మన బిడ్డలు, మన రక్త సంబంధికులు, మన రక్త బంధువులు ఇవాళ సైన్యం చేతిలో పిట్టల్లా ఎందుకు రాలిపోతున్నారని చెప్పి సభ్య సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త పార్టీలు ఇవాళ ఆలోచన చేయాలి. ఆదివాసీలు టెర్రరిస్టులా, ఆదివాసీలు నక్సలైట్లా, వాళ్ళు ఇవాళ గూడాల నుంచి బయటికి వెళ్ళలేని దుస్థితి ఎందుకు నెలకొన్నది, దానికి మీకు బాధ్యత లేదా అని చెప్పి మేము ఇలా ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీల మీద ఇక ఏమాత్రం దమనకాండ మానహనం జరగడానికి వీలేదు. ఇక్కడ మేము ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ రక్త సంబంధికులము ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాము. మీరు వెంటనే కేంద్ర బలగాలను వెనుకకు రప్పించాలి. ఆపరేషన్ కగార్ అనేటువంటిది దాన్ని వెనక్కి రప్పించాలి. వెంటనే మావోయిస్టు పార్టీలతో మీకు మధ్యలో ఉన్నటువంటి సైద్ధాంతిక పరమైనటువంటి చర్చ ఏమైనా ఉంటే చేయండి, రాజ్యాంగపరమైనటువంటి చర్చ ఏమైనా ఉంటే చేయండి, అభివృద్ధికి సంబంధించిన విషయం మీద చర్చ ఏమైనా ఉంటే చేయండి. కానీ అమాయకమైనటువంటి ఆదివాసుల ప్రాణాలను బనిగొల్తే మాత్రము ఇక్కడ మేము ఎవరం కూడా ఊకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలను వెనక్కి రప్పించాలి. మావోయిస్టు పార్టీతో చర్చలు చేయండి. రాజ్యాంగబద్ధంగా ఈ దేశ పౌరులైనటువంటి ఆదివాసీలు జీవించేటువంటి హక్కును పరిరక్షించాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, అదేవిధంగా ఆదివాసీలు రక్షించుకోవడమే. ఆదివాసీలు రక్షించడం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించడమే. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులని అంతం చేస్తామనే ఉద్దేశంతో ఆపరేషన్ కగార్ని ఏర్పాటు చేసి మార్చి 2026 కల్లా మొత్తం కూడా అంతం చేస్తామని ప్రకటించడాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సమితి, ఆదివాసీ సంఘాలు, ప్రజా సంఘాలు మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మావోయిస్టులకు, పోలీసులకు జరుగుతున్న యుద్ధంలో అమాయక ఆదివాసులు మొత్తం కూడా చనిపోతున్నారు, బిడ్డలు కాల్ చేస్తున్నారు. కాబట్టి ఆదివాసులకు తినడానికి తిండి లేకుండా, నీళ్లు లేకుండా, కనీస వసతులు లేకుండా, అవకాశాలు లేకుండా మొత్తం గుడాల్లో కూడా ఆకలి సాగుతో చనిపోయే పరిస్థితుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే చర్చలు జరపాలి. అక్కడ పారామిలిటరీ బలాలను మొత్తం వెనుకకు తీసుకోవాలి. ఆదివాసులకు రక్షణ కల్పించాలి. భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి, ఆదివాసీ ప్రజా సంఘాలు, దళిత గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసుల ఐక్యత. పాలకులు మా చేత అనేక రకాల బలగాలు ఉన్నాయి. మా శక్తి ఎక్కువ, మా యుక్తి ఎక్కువ, మాకు అన్ని అంగుళాలు ఉన్నాయని చెప్పేసి ఆదివాసీ ప్రాంతాల పైన మిలిటరీ బలగాలను ఉపయోగించి ఆదివాసులను ఎక్కువ మొత్తంగా చంపుతున్నటువంటి పరిస్థితి ఈ మావోయిస్టుల ఏరివేత చర్యలు భాగమైంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ను ఆపేసి శాంతి చర్చల ప్రతిపాదన మావోయిస్టుల నుంచి వచ్చింది కాబట్టి ఆ శాంతి చర్చలకు తవ్వ చూపాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇమీడియట్గా అప్పీల్స్ చేయాలని చెప్పేసి నేను తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డిమాండ్ చేస్తాను. శాంతి చర్చలు కేంద్ర ప్రభుత్వం వైఖరి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.